అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి నేనే నా చేతులతో గణపతిని అయితే తయారు చేస్తున్నాను. నేను దానికోసం మట్టిని అయితే ఊరు నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు కాదు, 2 ఇయర్స్ అయిపోయింది, కానీ ఇప్పుడు నాకు యూజ్ అవుతుంది. నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు వినాయకుడిని అయితే చేయలేదు. పిల్లలు చాలా అడుగుతున్నారనేసి ఈసారి ట్రై చేశాను. అసలు పిల్లలతో పాటు నేను కూడా చిన్నపిల్లనయ్యాను. అంత ఎగ్జైట్మెంట్తో చేశానన్నమాట. ముందు మట్టిని మంచిగా దంచుకొని పెద్ద పెద్ద ఇసుక లేకుండా సన్నగా జల్లించుకొని వాటర్ పోసి పసుపు కుంకుమ వేసి ఆ గణపయ్యని మనసులో తలుచుకొని అయితే చేశాను. నిజానికి చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేసినా కూడా ఆ గణపయ్య నా చేతులతో ఈసారి చేపించుకున్నారేమో అని అనిపించింది. మొదటిసారి చేశాను కానీ బాగా వచ్చింది. నేను ఏదైనా మర్చిపోయి ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఈ ఇయర్ నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను నా సంతోషాన్ని. అందుకే వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఎల్లో కలర్ వేశాను పంచకి, కానీ నాకు అంత లుక్ అనిపించలేదు. మళ్ళీ దానిపైనే పింక్ కలర్ వేశాను. పింక్ కలర్ వేసాక కొంచెం లుక్ అనిపించింది. నైట్ 12 అవుతుంది. 12 అయినా కూడా వినాయకుడికి పెయింటింగ్స్ వేస్తాననేసి మా పిల్లలు పడుకోకుండా అలాగే ఉన్నారు. నాకైతే ఒడిలో లడ్డూలు చేసి పెట్టాక వినాయకుడి లుక్ అయితే బాగా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఎలా ఉందో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.